ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ భవనంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేస్తారండి. ఆ తయారు చేసేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రసాదం తయారు చేసే చోట దేవుడికి ఈ విధంగా అలంకరించారండి. పైనుంచి అన్నవరం కింద కొండ మీద నుంచి చూస్తే కింద ఊరు ఇలా కనిపిస్తుందండి. ప్రసాదాన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నారండి. తయారైన ప్రసాదాన్ని ఎంతోమంది శ్రమిస్తారండి అవి తయారు చేయడానికి. అన్నీ కూడా విడివిస్త్రాకుల్లోనే వీళ్ళు ఫోల్డ్ చేస్తున్నారు. పర్యావరణ హితంగానే చేస్తున్నారండి. ఎవరు పైన జుట్టు అది పడకుండా పైన క్యాప్ పెట్టుకొని తర్వాత ప్రసాదం తయారైన తర్వాత ఇలా పెట్టి యాలకుల పొడి ముందు చల్లుతారండి. తర్వాత మళ్ళీ యాలకుల పొడి కూడా వేస్తారనమాట. ఆ గంగాళాలు ఈ విధంగా ఉంటాయండి. ఈ మూల నుంచి ఆ మూల వరకు చూడండి ఎన్ని ఉన్నాయో. అవి ఎప్పటికప్పుడు ప్రసాదం తయారు చేసి చాలా నీట్గా కడుక్కోవడానికి అనువుగా కూడా పైనుంచి వాటర్ వచ్చేలాగా సదుపాయాన్ని అయితే పెట్టారండి. తర్వాత ఆ గోధుమ నూక బస్తాలు అవి నెయ్యి అవన్నీ స్టోరేజ్ ఈ విధంగా ఉందండి. అన్నవరం ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపించాను కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్